హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నోటిఫికేషన్ వస్తుంది అంతకన్నా ముందు. సరే, కానీ ప్రీపెయిడ్ అంటే ఏంటి, పోస్ట్ పెయిడ్ అంటే ఏంటి మనం చూద్దాం. ముందుగా ప్రీపెయిడ్ అనేది చూద్దాం. ప్రీపెయిడ్ అంటే ఏంటి? ఇప్పుడు ప్రీపెయిడ్ అనగా 349 నేనైతే పెట్టాను. అది పెడితే ఫిక్స్డ్గా వాడు రీఛార్జ్ చేస్తాడు. ఎవడు? ఎయిర్టెల్ కస్టమర్ వాడు మనకి మంత్లీ రీఛార్జ్ చేస్తాడు. దీని బెనిఫిట్ ఏంటంటే వాడు మనకి రీఛార్జ్ చేసినప్పుడు మన దగ్గర డబ్బులు తీసుకోడు, నార్మల్గానే చేస్తాడు. చేసి మనం మంత్లీ ఎండింగ్లో ఎంత డేటా అయితే వాడుతున్నామో, ఎన్ని అయితే కాల్స్ వాడుతున్నామో దానికి మాత్రమే డబ్బులు అనేవి కట్ చేస్తాడు. అర్థమైందా? ఇంకొకటి ఏంటంటే, మరి అన్న మీరు ఇంకా ఎక్కువ డబ్బులు చేస్తున్నారు కదా, మరి ఇంకా ఎక్కువ మన డేటా కానీ కాల్స్ కానీ వాడితేనండి ఏం పర్లేదు, దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే అసలు తీసుకోడు. 349 మాత్రమే తీసుకుంటాడు. ఇది ఈ బెనిఫిట్. అదే పోస్ట్ పెయిడ్కి వచ్చినప్పటికీ పోస్ట్ పెయిడ్ ఎలాగంటే మనం రీఛార్జ్ చేసుకుంటాం కదా, అలా రీఛార్జ్ చేసి ఇలాగ ఉంటేనే పోస్ట్ పెయిడ్ మనకి కాల్స్ కానీ డేటా కానీ రావడం అనేది జరుగుద్ది. అదే ప్రీపెయిడ్ అంటే నార్మల్గా కాల్స్ డేటా ఫోన్ బ్యాలెన్స్ చేయకపోయినా ఆటోమేటిక్గా ఆడు చేస్తాడు, మంత్లీ ఎండింగ్లో కట్ చేసుకుంటాడు. అది బెనిఫిట్. పోస్ట్ పెయిడ్ పరంగా వచ్చేదానికి మనం రీఛార్జ్ చేసుకుంటాను కానీ ఏమీ ఉండదు. అలాగే ఇది ఎవరెవరు వాడతారంటే ఆఫీస్ బాయ్లు, అది ఎంప్లాయీలు, పెద్దవాళ్ళు వాడతారు. వాళ్ళే వాడాలని రూల్ లేదు, మనం కూడా వాడచ్చు. ఇది కేవలం మనలాంటి వాళ్ళ కోసమే డిజైన్ చేసి పెట్టారు. ఎందుకంటే రేట్లన్నీ ఎక్కువైపోతున్నాయి కదా పాపం అని మనలాంటి కోసం, పేదవాళ్ళ కోసం కట్టగా ఆదేశించి అట్టగట్ట అన్నీ చేసి పెట్టారు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం బూస్ట్ కింద ఉంటుంది. అలాగే ఈ కాల్ మీరు ఆ కస్టమర్ కేర్కి ఫోన్ చేసి ప్రీపెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్కి వెళ్దాం అనుకుంటే కస్టమర్ కేర్ నెంబర్ వచ్చి 198